ఇర్మియాకు ప్రత్యక్షమైన వాక్కు, నీవు లేచి కుమ్మరి ఇంటికి పొమ్ము, అక్కడ నా మాటలు నీకు తెలియజేతును. నేను కుమ్మరి ఇంటికి వెళ్ళగా వాడు తన సారె మీద పని చేయుచుండెను. కుమ్మరి జిగటమంటితో చేయుచున్న కుండ వారి చేతిలో విడిపోగా ఆ జిగటమన్ను మరలా తీసుకుని కుమ్మరి తనకు యుక్తమైనట్టుగా దానితో మరి ఒక కుండ చేశారు. చిన్న ప్రార్థన తలోచిత ప్రార్థన. సర్వశక్తిమంతుడా, సర్వాధికారి, ఇంతవరకు మీరు మాకు తోడై ఉండి మమ్మల్ని బలపరిచి నడిపిస్తున్నందుకు, వాడుకుంటున్నందుకు వందనాలు. ఈ సమయాన ఇదిగో ప్రభావం లేఖనం మీది, వాక్యం మీది, సమయం మీది, స్థలం మీది నిలబడిన నేను మట్టి పాత్రను, నన్ను మీ మహిమతో నింపి మా అందరికీ ప్రయోజనకరమైన మాటలు, మేమందరము మీలో బలపడటానికి, మీ చిత్తాన్ని తెలుసుకోవడానికి, మీ మార్గంలో నడవడానికి అవసరమైన సందేశం మాకు అందించమని, విని నేర్చుకోగలిగే మనసు మందకి దయచేయమని యేసయ్య పరిశుద్ధ నామములో ప్రార్థన సమర్పిస్తున్నాం తండ్రి, ఆమేన్. క్రీస్తునందు ప్రియ దేవుని సంగమా, ఈరోజు మన వాక్యభాగపు అంశం పరమ కుమ్మరి అనే అంశాన్ని గురించి మనం వాక్యాన్ని ధ్యానం చేద్దాం. పరమ కుమ్మరి, ఒకసారి అందరూ చెప్దామా? పరమ కుమ్మరి. కుమ్మరి అంటే బహుశా ఒకవేళ మన పిల్లలకంటే చూసారో లేదు కానీ మనం కొంత చూసుంటాం. కొంతమంది కుమ్మరి కొండలో తయారు చేయటం, పాత్రలను తయారు చేయటం, మట్టి కొండలో తయారు చేయటం, అక్కడక్కడ కుమ్మరి వాళ్ళు ఉంటారు మనకి విలేజెస్లో కానీ, లేకపోతే అక్కడ చేతి వృత్తులు, వాళ్ళ యొక్క వృత్తి అది. ఇది దేవుడు ఇర్మియా గ్రంథంలో ఇర్మియాని మరి ఆయన తల్లి గర్భంలో ఉండగానే ప్రవక్తగా ఇశ్రాయేలు కొరకు ఆయన ఎన్నుకున్నాడు. అయితే ఇది ఆయనకు ఒక వయసు వచ్చిన తర్వాత దేవుడు ప్రవక్తగా ఆయన్ని వాడుకుంటున్నారు. వాడుకునేటప్పుడు దేవుడు ఇర్మియాకి ఏం చెప్తున్నారో చూడండి. అక్కడ మీరు చదువుతున్నారు, ఇర్మియాకు ప్రత్యక్షమైన యెహోవా వాక్కు. అదేంటంటే, ఇర్మియా నీవు లేచి కుమ్మరి ఇంటికి వెళ్ళు, అక్కడ నేను మాట్లాడతాను. ఈ సమయాన్ని మనం ఆలోచన చేస్తుంటే, దేవుడు ఎక్కడైనా మాట్లాడగలిగిన వాడు. దేవుడు దేవుని మందిరంలోనూ మాట్లాడతాడు మనతో, లేకపోతే మన ఇంట్లో కూడా ఆయన మాట్లాడదగిన స్థలమే, లేకపోతే మన ఉద్యోగంలో పనిచేసే స్థలమే, మనం దారింట వెళ్ళేటప్పుడు కూడా ఆయన మాట్లాడవచ్చు. ఆయన ఇష్టం, ఆయన చిత్తం, ఆయన ఎప్పుడైనా సరే మాట్లాడే అవకాశం ఉంది. కానీ కొన్ని ప్రత్యేకమైన సందర్భాల్లో దేవుని బిడ్డలకి చెప్తూ ఉంటాడు, నీవు అక్కడికి వెళ్ళు, నేను అప్పుడు నీతో మాట్లాడతాను. అంటే ఆ ప్రదేశాన్ని, లేకపోతే ఒక ఉద్దేశాన్ని దేవుడు చెప్పడానికి ఒక్కొక్క ప్రదేశాన్ని కూడా వాడుకుంటూ ఉంటాడు. మీరు యెహెజ్కేలు గ్రంథం కూడా చదువుతూ ఉంటే, ఇదిగో యెహెజ్కేలు నీవు లేచి మైదాన ప్రదేశానికి వెళ్ళు, అక్కడ నీతో మాట్లాడతాను అంటూ ఉంటాడు. అట్లాగే ఇక్కడ ఇర్మియా కూడా ఏమని చెప్తున్నాడంటే, ఇర్మియా నువ్వు లేవాలి, ఫస్ట్ నువ్వు లేచి కుమ్మరివాడి ఇంటికి వెళ్ళు, అప్పుడు నీతో మాట్లాడతాను. ఎందుకు వెళ్ళాలి ప్రభువా, ఇక్కడే మాట్లాడొచ్చు కదా అని మనం ప్రదర్శించకూడదు. ప్రభువా నువ్వు మాట్లాడతానన్నావు, నువ్వు వెళ్ళమన్నావు, కాబట్టి నువ్వు చెప్పినట్లు నేను చేస్తాను అని లేచి మనం వెళ్ళవలసిందే. కాబట్టి సమయాన ఏ రీతిగా అయితే ఇర్మియా ఒక కుమ్మరివాడి ఇంటికి వెళ్ళినప్పుడు దేవుడు మాట్లాడాడో, ఇప్పుడు కూడా మనం మన యొక్క తలంపులో, మన యొక్క ఆరాధనలో కూడా మనము కూడా ఒక కుమ్మరివాడి ఇంటికి వెళ్ళినట్లుగా కుమ్మరివాడితో మాట్లాడదాము. అప్పుడు కుమ్మరివాడు ఏం జవాబు చెప్తాడో మన ప్రశ్నలకి వాక్య ఆధారంగా కొన్ని విషయాలు మనం నేర్చుకుందాం. కుమ్మరివాడి పని ఏమిటి? ప్రారంభం చెప్పుకున్న కుమ్మరివాడి పని అతని జీవనాధారం కావచ్చు, అతని వృత్తి కావచ్చు, అతని ఉద్యోగం కావచ్చు, కుండలను తయారు చేసి, పాత్రలను తయారు చేసి వాటిని లేకపోతే చక్కగా అమ్ముకోవటం, లేకపోతే వాటిని ఎట్లా రూపొందించాలో దానికి ఒక ప్రాసెస్ ఉంటుంది, దానికి ఒక పద్ధతి ఉంటుంది. ఆ యొక్క పనికి లేకపోతే ఆ పాత్రను తయారు చేయడానికి ఆ పద్ధతిలో ఆ తల్లిదండ్రులు నేర్పించినట్లుగా అతను చేస్తూ ఉంటాడు. సరే, ఇప్పుడు ఇర్మియా కూడా కుమ్మరివాని ఇంటికి వెళ్ళాడు. మనము కూడా కుమ్మరివాని ఇంటికి, ఎందుకంటే ఇక్కడ మనం పరమ కుమ్మరి మనకు టైటిల్ కాబట్టి మనం కూడా కుమ్మరివాని ఇంటికి వెళ్ళాము అని మనకు ఊహల్లో, లేకపోతే మన యొక్క ఆరాధనలో, మన యొక్క ఆలోచనలో కలిగి ఈ ప్రశ్నలు వేద్దాం కుమ్మరివాడిని. కాబట్టి మొట్టమొదటి ప్రశ్న ఏమిటంటే, ఓ కుమ్మరివాడా, నీవు పాత్రలను ఎలా తయారు చేస్తావు? పాత్రను తయారు చేయడానికి నువ్వేం వాడుకుంటావు అని మనం మొదటి ప్రశ్న. అప్పుడు కుమ్మరివాడు ఇలా సమాధానం చెప్తాడు. కుమ్మరి అనేవాడు, లేకపోతే ఆ పాటరు, కుమ్మరి పాత్రను తయారు చేయాలంటే అతనికి కావలసిన మెయిన్ ముడి పదార్థం ఏమిటి? మెయిన్ ముడి పదార్థం మట్టి కావాలి.
కాబట్టి ఆ కుమ్మరివాడు అంటూ ఉంటాడు, నేను పాత్రను తయారు చేయాలంటే కనుక మొట్టమొదటిగా నేను పొలంలోనికి వెళ్ళి, పొలంలోనికి కూడా ఎలా పడితే అలా కాదు, పొలంలోనికి వెళ్ళేటప్పుడు ఒక గుణపాన్ని పట్టుకుని వెళ్తాను. గుణపం అంటారు కొంతమంది, గడ్డపారపు అంటారు కొంతమంది. కాబట్టి ఒక చక్కటి లేకపోతే మట్టి, ఒక దానికి కూడా మట్టిలో కొన్ని కొన్ని గుణాలు ఉంటూ ఉంటాయి. నల్ల రేగడి మట్టి అని, ఎర్ర రేగడి మట్టి అని, లేకపోతే జిగురు మట్టి, జిగటి మట్టి ఇట్లాంటివి ఉంటాయి. కాబట్టి ఒక స్థలాన్ని ఎన్నుకుని అక్కడికి వెళ్ళి ఆ గుణపంతో మట్టిని నేను తవ్వుతూ ఉంటాను. ఆ మట్టిని నేను మట్టిని తవ్వుతూ ఉంటాను. ఈ దినాన్ని కూడా మనం ఆలోచన చేస్తూ ఉంటే, ఈ గుణపం లేకపోతే ఈ గడ్డపార లేకపోతే మట్టి అనేది భూమి నుంచి వేరు కాదు. భూమి నుంచి దాన్ని సపరేట్ చేయలేము, ప్రత్యేకించలేము. కాబట్టి ఒక గుణపం కావాలి. అయితే పరిశుద్ధ వాక్య భాగం చెబుతుంది మనకి. హెబ్రీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 12వ వచన భాగంలో మనం చూస్తున్నప్పుడు, హెబ్రీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 12వ వచన భాగంలో దేవుని వాక్యం ఎలా మనతో మాట్లాడు. అమ్మా చదువమ్మా. హెబ్రీ 5:12 అమ్మా. ముఖ్యమైన సంగతి ఏదనగా ఆకాశం తోడని గాని భూమి తోడని గాని. 4వ అధ్యాయం 12 అమ్మా. హెబ్రీ 4:12. ఎందుకనగా దేవుని వాక్యము సజీవమై బలము గలదై రెండంచులు గల ఎటువంటి ఖడ్గము కంటేనో వాడిగా ఉండి ప్రాణాత్మలను, కీళ్లను, మూలుగను విభజించినంత మట్టుకు దూర్చు, హృదయం యొక్క తలంపులను, ఆలోచనలను శోధించుచున్నది. చూడండి, దేవుని వాక్యం యొక్క లక్షణాలు, దేవుని వాక్యం ఏమై ఉంది, దేవుని వాక్యం యొక్క ఉద్దేశం ఏమిటి, దేవుని వాక్యం ఎంత బలము కలిగినది, దేవుని వాక్యం ఎంత ప్రభావం కలిగిందో, ఆ గుణాలు, ఆ స్వభావాలన్నీ కూడా ఒక్క వచనంలో పౌలు గారు మాట్లాడుతున్నారు హెబ్రీ పత్రికలో. చూడండి ఎంత అద్భుతమైన మాట ఇది. ఎందుకనగా దేవుని వాక్యము సజీవమైన బలము కలిగితే రెండంచుల ఎటువంటి ఖడ్గము కంటేను. ఇదేనా మనం ఆలోచన చేస్తుంటే, ఆ పురాతన కాలం లేకపోతే రాజులు లేకపోతే ఖడ్గం అంటే ఆ యుద్ధం చేసినప్పుడు దానికి రెండు వైపులా పదునుంటూ ఉంటుంది. కొన్ని ఇంట్లకి ఒకవైపే పదును ఉంటుంది. మనం కత్తి పెట్టాలంటే వాడుతూ ఉంటాం, ఒకవైపు పదునుంటూ ఉంటుంది. కానీ కొన్నింటికి రెండు వైపున పదును ఉంటుంది. మనం కూడా చూస్తూ ఉంటాం కదా, మన ఏరియాలో గుణపాలు రెండు వైపులా, కొన్ని వైపు ఒకటే వైపు ఉంటే పదును ఉంటుంది. కానీ మన ప్రాంతంలో అయితే, కోస్తా ప్రాంతంలో రెండు వైపులా పదును ఉంటుంది. ఒకటేమో భూమిలో దిగేస్తాడు వాడు, పైన సూదిగా ఉంటుంది, దాంతో కొబ్బరికాయలు ఒలుస్తూ ఉంటారు కదా. భూమిలో దిగలేస్తుంది ఒక పదును, ఆ పదునుతో భూమిలో దిగేస్తాడు గుణపాన్ని. రెండో వైపు కొబ్బరికాయ వదులుస్తూ ఉంటాడు, అది పదునైన దానితో. గుణపాలకు కూడా రెండు వైపులా పదునుంటూ ఉంటుంది. కత్తిరికి కూడా రెండు వైపులు పదును ఉంటుంది. ఒకవైపు పదును ఉంది అనుకోండి, కత్తిరి కట్ చేస్తుందా? బట్టని కట్ చేయలేదు. కత్తిరికి రెండు వైపులు పదును ఉంటేనే అక్కడ పని జరుగుతూ ఉంటుంది. బ్లేడ్ కూడా రెండు వైపుల పదునుంటూ ఉంటుంది. బ్లేడ్కి రెండు వైపుల పదునుంటూ ఉంటుంది. ఇక్కడ దేవుని వాక్యం కూడా రెండంచులు, రెండు వైపులా పదును కలిగింది. రెండు వైపుల పదును అంటే నేను ఒక మాట చెప్తాను. రెండు వైపులా పదును అంటే ఇప్పుడు సేవకుడిగా నేను నిలబడ్డాడు కాబట్టి వాక్యం అంతా మీకోసమే, కాబట్టి మిమ్మల్ని లేకపోతే తిట్టేయడానికి లేకపోతే మీకు సంబంధించి అన్నట్లుగా చెప్పేసి మీకే గుచ్చుకోవటంగా కాదు, వాక్యం మీకు గుచ్చుకోవడమే కాదు, చెప్తున్నప్పుడు అది నాకు కూడా సంబంధించింది, నన్ను కూడా గుచ్చుకునేది, నాకు కూడా వర్తిస్తుంది అనమాట. మీకు చెప్పే ప్రతి అప్లికేషన్ కూడా నన్ను నేను కూడా సరి చేసుకుంటూ, నా వైపు సరి చేసుకుంటూ మిమ్మల్ని సరి చేయడానికి ఉపయోగించాలి తప్ప, లేకపోతే మీకోసమే నేను ఉద్దేశించి చెప్తే గనక ఆ వాక్యము సరైన దిశ లేకపోతే సరైన దిక్సూచి కలిగింది కాదు. కాబట్టి దేవుని వాక్యము చూడండి, దానికి యొక్క లక్షణాలు చెప్తున్నాడు. దేవుని వాక్యం అంటే సజీవమైనది. ఈ లోకంలో కత్తులు, ఖడ్గాలు, లేకపోతే గుణపాలు, చాకులు ఇవన్నీ కూడా అవి సజీవం కలిగినవి కాదు. అవి ఇనుప పనిముట్లు కదా, అవన్నీ ఇనుప పనిముట్లు. అందులో జీవం ఉంటుందా? ఒక వ్యక్తి పట్టుకుని యుద్ధం చేస్తే అది యుద్ధం జరుగుద్ది, లేకపోతే కోస్తుంది, గుచ్చుతుంది, చంపుతుంది తప్ప దానికి వెళ్ళిపోయి గుచ్చేయలేదు, దానికి వెళ్ళి అలాగే చంపేయలేదు, దానికి వెళ్ళి కొయ్యలేదు. దాన్ని ఎవడైనా ఒక వ్యక్తి ఉపయోగించాలి. కానీ దేవుని వాక్యము సజీవమైనది, లైవ్లీ. కాబట్టి ఎప్పుడు కూడా అది జీవం కలిగింది. రెండవది బలము కలిగింది. ఎంత బలము కలిగిందంటే అది కేవలం శరీరాన్ని కాదు, హృదయాల్ని, తలంపుల్ని, ఆత్మల్ని, ఆలోచనలు కూడా దాన్ని వేరు చేయగలదు, డివైడ్ చేయగలదు. ఈ సమయాన్ని మనం ఆలోచన చేస్తుంటే, ఇప్పుడు ఏ రీతిగా అయితే గుణపం మట్టిని తవ్వి ఆ మట్టి గడ్డలు వేరు చేస్తూ ఉంటుందో, ఇక్కడ దేవుని వాక్యము కూడా పెంతెకోస్తు అనబడిన పండుగ రోజు అపోస్తుల కార్యం 2వ అధ్యాయంలో యేసు ప్రభు వారి తర్వాత శిష్యుల్లో మొట్టమొదటి ప్రసంగికుడు ఎవరంటే పేతురు గారు.
అపోస్తలుడైన పేతురు గారు మొట్టమొదటి ప్రసంగికుడు. కాబట్టి పేతురు నిలబడి పెంతెకోస్తు పండుగ రోజున యోవేలు ప్రవచనాన్ని ఆధారం చేసుకుని ప్రసంగించడం మొదలుపెట్టినప్పుడు దావీదు దగ్గర నుంచి ఆ విషయాలన్నీ చెప్పుకుంటూ వచ్చి యేసుక్రీస్తు ప్రభు మరణం, యేసుక్రీస్తు ప్రభు ఎందుకు చనిపోయాడు, యేసుక్రీస్తు ప్రభుని ఎవరు చంపారు, ఎవరు సిలువేశారు అనే విషయాలు చెప్పేటప్పటికి యూదులు ఏమంటూ ఉంటారంటే, అయ్యో మా వల్ల ఇంత తప్పు జరిగిందా, మేము ఇంత లేకపోతే మేము మూర్ఖంగా ప్రవర్తించామా అని అక్కడ రాయబడిన మాట వారి హృదయంలో నొచ్చుకుని అన్న మాటని లోకా భక్తుడు రాశారు. మనం చూడగలిగితే అనేక సార్లు మనం చూస్తూ ఉంటాము. కాబట్టి సందర్భం వచ్చింది కాబట్టి చూడండి, అపోస్తలుల కార్యములు 2వ అధ్యాయము 37-38 వచనాలు మనం చూస్తున్నప్పుడు అక్కడ పేతురు ప్రసంగానికి వారి యొక్క రెస్పాన్స్, వారి యొక్క రియాక్షన్ గమనిస్తూ ఉంటే కనుక చదవమ్మా. వారు ఈ మాట విని హృదయంలో నొచ్చుకొని, సహోదరులారా మేమేం చేతుమని పేతురును చాలండి. ఇక్కడ హృదయంలో నొచ్చుకుని అన్న చోట 1 అని అంకి వేసి కింద పుట్టినోట్లు ఏముందో చూడండి. నొచ్చుకున్న చోట పొడవబడి హృదయంలో పొడవబడ్డది. పొడిచింది ఏంటి? వాళ్ళ హృదయాన్ని పొడిచింది ఏంటంటే అప్పటి వరకు పేతురు ప్రసంగించాడు కాబట్టి పేతురు ప్రసంగం, పేతురు నోటిలోంచి వచ్చిన దేవుని వాక్యం వాళ్ళ సూటిగా వాళ్ళ హృదయాలను తాకింది. వాళ్ళు ఉన్న పాపాన్ని, వాళ్ళు ఉన్న మూర్ఖత్వాన్ని, వాళ్ళు ఉన్న అవిధేయతని, వాళ్ళు ఉన్న దుర్మార్గతని, వాళ్ళు ఉన్న దుష్టత్వాన్ని వాళ్ళకి బయలుపరిచింది. కాబట్టి ఇప్పుడు మా పాపానికి ప్రాయశ్చిత్తం ఏంటి, మా దోషానికి నివృత్తి ఏంటి, మేమేం చేయాలి? పేతురుని మిగతా శిష్యులు అడుగుతున్నప్పుడు మీరు మారు మనసు పొంది పాప క్షమాపణతో బాప్తిసం పొందనని సమాధానం చెప్తుంది. ఇది నాన్న మనం కూడా దేవుని మందిరంలోకి చేరిన తర్వాత పాస్టర్ గారు ప్రసంగం చేస్తూ ఉంటే అనుకుంటూ ఉంటారు కొంతమంది, ఈరోజు పాస్టర్ గారు అతనికి బాగా చొరకలు అంటించారు ప్రసంగంలో, అతని గురించి బాగా ప్రసంగం చేశారు, ఆవిడ గురించి బాగా చెప్పారు, ఇది ఆవిడకి సంబంధించి అని మనం కొంచెం డైవర్షన్ ఇస్తూ ఉంటాం అన్నమాట. అంటే అది మనకి సంబంధించింది కాదు, పలానా వాళ్ళకి అనుకుంటూ ఉంటాం. అలా అనుకుంటే కనుక ఏం ఉపయోగం ఉండదు. యాక్చువల్గా అలా అనుకున్నంతసేపు ఏమి ఉండకూడదు. మనం దేవుని మందిరంకి వచ్చినప్పుడు ప్రభువా ఈరోజు నాకు గుచ్చుకునేటట్లు నువ్వు మాట్లాడు, నాలో ఏముందో, నాలో ఏ చెడ్డ ప్రవర్తన ఉందో, నాలో ఏ లక్షణం ఉందో దాన్ని నువ్వు బయలుపరచు, నాకు గుచ్చుకునేలా మాట్లాడు. మన హృదయం పొడవబడితేనే మనకు ఫలితం. అంతే తప్ప ఎవరో గురించి చెప్పబడితే వాళ్ళ హృదయం పగిలితే కనుక మనకి ఏమీ ఉపయోగం లేదు. కాబట్టి ఈ దినాన్న మనం కూడా దేవుని మందిరంలోకి వచ్చేటప్పుడు ప్రభువా నువ్వు నాతో మాట్లాడు, నాకు గుచ్చుకునేలాగా మాట్లాడని దేవుణ్ణి అడగాలి. ఈ సమయాన మొట్టమొదటిది ఏమిటంటే మనం కుమ్మరివాడిని అడుగుతున్నాం, ఓ కుమ్మరి నువ్వు కుండను తయారు చేయడానికి, పాత్రను తయారు చేయడానికి నువ్వేం చేస్తావంటే, అయ్యా నేను ఒక గుణపం పట్టుకుని వెళ్ళి ఆ మట్టిని నేను తవ్వుతాను అని చెప్పినట్లుగా దేవుని వాక్యము అనే ఖడ్గం చేత, దేవుని వాక్యం అనే గుణపం చేత మన హృదయం అనే నేలను కూడా పరమ కుమ్మరి తవ్వబడినప్పుడే మన హృదయం పొడవబడుతుంది. సరే, రెండవ మాటలోనికి వెళదాము. ఓ కుమ్మరి నువ్వు మట్టిని తవ్విన తర్వాత నువ్వేం చేస్తావు? మట్టిని తవ్వడంతో అయిపోదా, నువ్వు తవ్విన తర్వాత నువ్వేం చేస్తావు అని అడుగుతూ ఉంటే అప్పుడు కుమ్మరి చెప్తున్నాడు, తవ్విన మట్టిని నేను ఇంటికి తెచ్చుకుంటాను. కుమ్మరివాడికి ఒక ఇల్లు ఉంటుంది కదా, అది ఏదో ఒక ఇల్లు ఉంటుంది. కాబట్టి నేను పొలానికి వెళ్ళి మట్టిని తవ్వాను, మట్టిని తవ్విన తర్వాత ఆ పొలంలోనో కాలువగట్టులోనో ఇంకెక్కడైతే అనుకూలమో అక్కడ తవ్విన తర్వాత అది తవ్వి అలా వదిలేసి రాను, ఆ మట్టిని నేను ఏం చేస్తానంటే ఇంటికి తెచ్చుకుంటాను. అంటే దాని యొక్క ప్లేస్ మారింది, దాని యొక్క స్థలం మారింది. ఎస్, ఇది నాకు కూడా దేవుడు మనల్ని తవ్విన తర్వాత ఆ మట్టి ఎవరో కాదు, మనమే. ఆ పొలము లోకాసువార్తలో జ్ఞాపకం చేస్తూ ఉంటారు యేసుక్రీస్తు ప్రభువారు, పొలము లోకము అని చెప్తూ ఉంటాడు. పొలం అంట లోకము. కాబట్టి లోకంలో ఉన్న మనల్ని దేవుని వాక్యం తవ్విన తర్వాత మనం ఎక్కడికి తేబడాలంటే మనం అక్కడే ఉండిపోకూడదు. మనం పొలంలో ఉంటే కనుక వర్షాలు వస్తే కనుక మళ్ళీ వర్షానికి ఆ వర్షంలో లేకపోతే మళ్ళీ మట్టి కొట్టుకుపోతుంది, మళ్ళీ ఎక్కడికో అక్కడికి సర్దుకుంటూ ఉంటుంది. కాబట్టి ఒక పర్పస్ ఉంది. కాబట్టి స్థలం మారాలి. తవ్విన తర్వాత ఆ యొక్క మట్టిని కుమ్మరివాడి ఇంటికి తెచ్చుకుంటూ ఉంటాడు. ఇక్కడ కుమ్మరివాడి ఇల్లు అనగా మనము కూడా మనం తవ్వబడిన తర్వాత దేవుని మందిరానికి చేరాలి, దేవుని యొక్క సన్నిధికి చేరాలి, దేవుని యొక్క ఆలయానికి చేరాలి. దేవుని ఆలయం చేరడంలో ఉద్దేశం ఏమిటంటే, ఇంతకుముందు నువ్వు పొలంలో ఉండేవాడు, ఇంతకుముందు పొలంలో ఉండేదానువు, అప్పుడు నీ స్థితి వేరు. ఇప్పుడు మందిరంలోకి చేరావు, ఇప్పుడు నీ స్థితి వేరు. ఇంతకుముందు పొలంలో ఉన్నప్పుడు సినిమా పాటలు అంటే ఇష్టం, సినిమా పాటలు పాడుకునే వాళ్ళము. కానీ ఇప్పుడు మందిరంలోకి వచ్చిన తర్వాత ఇక్కడ సినిమా పాటలు ఉండవు, దేవుని పాటలు ఉంటూ ఉంటాయి.
దేవుని పాటల్లో ఆనందిస్తాం, దేవుని పాటలు నేర్చుకుంటూ ఉంటాం. ఇక్కడ లోక సంబంధమైన విషయాలు ఉండవు. దేవుల్లో ఆనందిస్తూ ఉంటాం, దేవుని ఆరాధన చేస్తూ ఉంటాం, దేవుని సన్నిధిలో ఉన్నాం కాబట్టి దేవుని వాక్యం నేర్చుకుంటాం, దేవుని బిడ్డలతో సహవాసం కలిగి ఉంటాం, దేవుని బిడ్డలతో సాంగత్యం చేస్తూ ఉంటాం. కాబట్టి ఇక్కడ ఉండే వాతావరణం, ఇక్కడ ఉండే పరిస్థితి, ఇక్కడ ఉండే ఒకవేళ మనం కొత్తగా వచ్చిన వాళ్ళు ఎవరైతే ఓహో ఈ చర్చిలో లేకపోతే ఈ యొక్క ఆరాధన ఈ యొక్క విధానం ఇట్లా అని మనం అవగాహన కలిగి ఉంటాం. ఎందుకంటే మన స్థలం మారిపోయింది, మనం ఇంకా పొలంలో లేము, మనం ఇంకా లోకంలో లేము. కాబట్టి ఇక్కడ లోక సంబంధమైన వ్యర్థమైన మాటలు, చెడ్డ మాటలు లేకపోతే అవి ఉండవు, కానీ దైవ సంబంధమైన మాటలే ఉంటాయి, దైవ సంబంధమైన వాక్యమే ఉంటుంది, దైవ సంబంధమైన ఆరాధన ఉంటుంది. కాబట్టి దేవుని మందిరానికి చేరి నీవు దేవుని విషయాల్లో ఎదుగుతూ ఉంటావు, లేకపోతే దేవుని విషయాల్లో ఆనందిస్తూ ఉంటావు, దేవుని మాటలు వింటూ ఉంటావు, దేవుని చిత్తాన్ని తెలుసుకుంటూ ఉంటావు. రెండవ విషయం. మూడవది ఆలోచన చేస్తుంటే ఓ కుమ్మరి నువ్వు మట్టిని ఇంటికి తెచ్చుకున్న తర్వాత అప్పుడేం చేస్తావు? మట్టిని ఇంటికి తెచ్చుకున్నావు, ఓకే, మట్టిని ఇంటికి తెచ్చిన తర్వాత అప్పుడేం చేస్తావు అని కుమ్మరివాడిని అడుగుతూ ఉంటే కుమ్మరివాడు ఇలా సమాధానం చెప్తాడు, అయ్యా నేను మట్టిని ఇంటికి తెచ్చిన తర్వాత ఆ మట్టి చూడండి, మనం సమ్మర్లో మనకి ఇంటి దగ్గర పొలము కోసేసిన తర్వాత నెర తీసిన తర్వాత ట్రాక్టర్ మీద మట్టి తీస్తూ ఉంటారు కదా, చెరువుల్లోనూ లేకపోతే పొలాల్లోనూ కూడా మనం పల్లెటూరులో చూసినట్టయితే మట్టి తీపిస్తూ ఉంటారు. ఎందుకంటే కొంచెం మళ్ళా రెన్యూవల్ అవుతూ ఉంటుందని, భూమి బాగా పండుతుంది ఉండని మట్టిని ఏం చేస్తూ ఉంటారంటే, మీరు ఎవరు చూడదా? నేను చూసాను, నేను ఇదివరకు పనిచేస్తున్నాను, మరి చూడనట్టు మొహం పెడుతూ ఉంటే ఇక్కడ చూడాలండి, ఇంటికాడ పని చేస్తూ ఉంటారు, అది ఎక్కువ డబ్బులు వస్తాయి వాళ్ళకి, చూసాం. కాబట్టి ఆ మట్టిని ఏం చేస్తారంటే బెడ్డ పని అంటూ ఉంటారు వాళ్ళు, బెడ్డ పని అంటూ ఉంటారు. ఆ ట్రాక్టర్ల మీద లేకపోతే ఆ యొక్క బండి మీద వేసుకుని కొబ్బరి చెట్లకి దాని చుట్టూ కట్టుకుంటూ ఉంటారు, ఇళ్ళకి ఎత్తు చేసుకుంటూ ఉంటారు. కాబట్టి ఆ గడ్డలుగా ఉంటుంది కదా, అవన్నీ కూడా మట్టి బెడ్డలుగా ఉంటుంది. కాబట్టి ఇప్పుడు దేవుని మందిరానికి వచ్చిన తర్వాత ఇవన్నీ గడ్డలుగా ఉన్నాయి, లేకపోతే ఇవి చాలా ఇదిగా హార్డ్గా ఉన్నాయి. కాబట్టి ఆ కుమ్మరి అంటున్నాడు, ఆ గడ్డలన్నింటినీ నేను ఒక సుత్తి పెట్టి పగలగొడతా ఉంటాను. వాటిని ఏం చేస్తాడంట, అలా ఉన్నవాడిని వెంటనే చేసాడు పాత్రగా, దాని అన్నిటిని నేను పగలగొడతాను. ఇది నా దేవుని మందిరంలో చేరిన తర్వాత కూడా మనలో ఒకవేళ దేవుని మందిరానికి వస్తూ ఉన్నా చాలా కాలంగా, పుట్టినప్పటి నుంచి క్రైస్తవ్యంలోనే పుట్టిన, దేవుని భయభక్తులు కలిగిన కుటుంబంలోనే పుట్టినప్పుడు కూడా మన హృదయంలో కూడా కొన్ని గడ్డలు ఉంటూ ఉంటాయి అన్నమాట, కొన్ని లేకపోతే బాగా హార్డ్గా ఉంటాయి. ఏంటయ్యి ఒకసారి చూద్దాం. మత్తయి సువార్త 15వ అధ్యాయం 19వ వచనం చూడండి. మత్తయి సువార్త 15వ అధ్యాయం 19వ వచనం. మత్తయి సువార్త 15వ అధ్యాయం. దురాలోచనలు, నరహత్యలు, వ్యభిచారములు, వేశ్యాగమనములు, దొంగతనములు, అబద్ధ సాక్ష్యములు, దేవదోషములు హృదయంలో నుండియే వచ్చును. ఇవి మనుషులు ఏం చేస్తాయంట, చాలండి అపవిత్రపరుచులు. ఏంటంట, దురాలోచనలు, నరహత్యలు, వ్యభిచారములు, వేశ్యాగములు, దొంగతనములు, అబద్ధ సాక్ష్యాలు, దేవదోషములు, ఇవన్నీ హృదయంలో వచ్చు. ఇంకా ఇంకో లిస్ట్ ఉంది. గలతీ పత్రిక 5వ అధ్యాయము 19 నుంచి 21 వచనాలు కూడా అక్కడే పౌలు గారు చెప్తున్నారు. గలతీ పత్రిక 5వ అధ్యాయము 19 నుంచి 21 వచనాలు కూడా ఆ శరీర కార్యములు స్పష్టమై ఉన్నవి. చూడండి, అవేంటనగా జారత్వము, అపవిత్రత, కాముకత్వము, విగ్రహారాధన, అభిచారము, ద్వేషములు, కలహములు, మత్సరములు, క్రోధములు, కక్షలు, భేదములు, విమతములు, అసూయలు, మత్తతలు, అల్లరితో కూడిన ఆటపాటలు. చూడండి ఎన్ని క్వాలిటీస్ ఉన్నాయో, ఎన్ని స్వభావాలు, ఎన్ని గడ్డలు ఉన్నాయో. దేవుని మందిరానికి వస్తున్నాం, ఇది నన్ను అనేకమైన చోట్ల చూస్తున్నాం కదా, వీడియోలు కూడా వస్తున్నాయి మనకి. లేకపోతే ఎంత పెద్ద వివాదాలు, ఎంత పెద్ద సమస్యలు దేవుని మందిరంలో, బయట కాదు, బయట ఎక్కడో ఏదో తన్నుకున్నారని కాదు. కాబట్టి సమయాన్ని మనం ఆలోచన చేస్తుంటే శరీర కార్యాలు అనగా విగ్రహారాధన, జారత్వం, అపవిత్రత, దుర్మార్గత, దుష్టత, క్రోధములు, అసూయలు, మత్తతలు. దేవుని బిడ్డలమే, దేవుని ఆరాధన చేస్తూ ఉన్నాం. ఎప్పటి నుంచో దేవుడు అంటే తెలుసు, కానీ ఒకళ్ళ గురించి ఒకళ్ళని చెడుగా మాట్లాడుకుంటూ ఉంటాం, ఒకళ్ళని చూసి ఒకళ్ళు అసూయ పడుతూ ఉంటాం. వాళ్ళు మొన్నొచ్చారండి, వాళ్ళు మొన్నొచ్చి లేకపోతే ఇప్పుడు అనే మాటలు, లేకపోతే ఇట్లాంటి విమతములు, కక్షలు, అసూయలు, క్రోధములు, ఇవన్నీ గడ్డలు కదా, ఇవన్నీ హార్డ్నెస్ను సూచిస్తలేదా?
ఇవన్నీ చదును చేయబడవలసిన అవసరం లేదా? ఇవి చదును చేయబడకుండా నువ్వు ఒక పాత్రగా ఎట్లా మారగలవు? నేను ఒక పాత్రగా ఎలా నేను మారగలను? కాబట్టి ఈ దినాన మనం దేవుని మందిరంలో దేవుని సన్నిధిలో ఉన్నప్పటికీ కూడా మనలో వచ్చిన కొన్ని మత్తయి సువార్త 15వ అధ్యాయంలో కావచ్చు, గలతీ పత్రిక 5వ అధ్యాయం 16వ వచనంలో ఉన్న శరీర కార్యాలు కావచ్చు, ఇందులో అన్నీ ఉన్నాయని చెప్పరు. కానీ ఒక్కొక్కళ్ళలోనూ ఒక్కొక్కటో రెండో లేకపోతే ఏవో ఒకటి, ఒకళ్ళు ఒకటి ఉంటే ఒకళ్ళు ఒకటి. కాబట్టి ఈ రీతిగా మనలో కొన్ని హృదయాలు పేరుకుపోయి ఉన్నాయి. మన హృదయాల్లో కొన్ని గడ్డలు లేకపోతే కొన్ని బెడ్డలు చాలా హార్డ్గా ఉన్నాయి. వీటన్నిటిని కూడా కుమ్మరి ఏం చేస్తున్నాడంటే, ఆయన కూడా లేవనట్లేదు, కానీ వాటిని చదును చేస్తాను, వాటిని అన్నింటిని కూడా నునుపు చేస్తాను, అవన్నీ మెత్తనిగా చేస్తూ ఉంటాను అని అంటున్నాడు యెహెజ్కేలు గ్రంథంలో. మీలోంచి రాతి గుండెను తీసివేసి మాంసపు గుండెను నేను మీకు ఇచ్చేదని అంటాను. రాతి గుండె, ఇది నన్ను ఆలోచన చేయండి. అనేకమైన చోట్ల ఇది నాన్న రాతి గుండె, రాతి స్వభావము, ఇది నాన్న మనలో కూడా ఈ లక్షణాలు ఒకవేళ ఉంటే కనుక దేవా నన్ను విరగగొట్టు. అందుకే దావీదు భక్తుడు అంటున్నాడు, దేవా విరిగి నలిగిన హృదయమే నువ్వు అలక్ష్యం చెవు, విరిగి నలిగిన హృదయాన్ని ఇష్టపడతావు. దావీదు అంతటి భక్తుడే తన హృదయాన్ని విరుగుగొట్టుకుంటున్నాడు, నలగగొట్టుకుంటున్నాడు. ఎందుకంటే నువ్వు నలగకపోతే కనుక నీకు ఇష్టం కాని ప్రభు అని తన స్థితిని చెప్పుకుంటున్నాడు. ఇది నన్ను మనం ఏపాటు వాళ్ళు మన భక్తి ఇది నన్ను మనం విరగొట్టబడవలసిన అవసరత లేదంటారా? ఒకసారి మనం సరి చూసుకుంది. ఒకసారి ప్రభు నన్ను విరగొట్టు, నాలో ఇంకా ఏ చెడు ఉందో నాకు బయలుపరచు. దావీదు భక్తుడు అంటూ ఉంటాడు కదా 139వ కీర్తనలో, నీకు ఆయాసకరమైనది ఏదైనా నా యందున్నదేమో దయచేసి చూపించయ్యా, నాకు బయలుపరచు. నాకు తెలియదు, ఎందుకంటే నా శరీరం నన్ను మోసం చేస్తూ ఉంటుంది. నాకు నేను మంచివాడినే, నాకు నేను నీతిమంతుడిగానే కనబడుతూ ఉంటాను. కానీ దేవుని దృష్టిలో నేను ఎలా ఉన్నానో, దేవుని దృష్టిలో నాలో ఏ దుష్టత్వం గడ్డకట్టుకుని ఉందో ఒకసారి మనము చూసుకోవాలి. చివరి 4వ విషయం ఏమిటంటే, మళ్ళీ కుమ్మరివాడి దగ్గరికి వెళ్దాం. కుమ్మరివాడి దగ్గరికి వెళ్ళి, ఓ కుమ్మరి, నువ్వు ఆ యొక్క గడ్డలుగా ఉన్న బెడ్డలన్నింటిని కూడా మెత్తగా చేసిన తర్వాత అప్పుడు నువ్వేం చేస్తావు అంటే అప్పుడు అంటున్నాడు, ఆ మట్టి బెడ్లన్నింటినీ నేను మెత్తని చేసిన తర్వాత లేకపోతే చదును చేసిన తర్వాత అప్పుడు దాంట్లో నీళ్లు పోస్తాను. అప్పుడు ఏం పోస్తాడంటే దాని అంతటిని ఒక చిన్న అలా రౌండ్గా వేసి అందులో నేను నీళ్లు పోస్తాను, నానబెడతాను అంటున్నాడు. ఆ మట్టి అంతా ఏమవ్వాలి? నానబెట్టబడాలి. వ్యవసాయదారుడు కూడా విత్తనాలు వేసేటప్పుడు, ఆ నారుమడి విత్తనాలు వేసేటప్పుడు ఆ నారుమడి ఎంత చక్కగా చేస్తాడో, ఎంత చక్కగా అసలు మనం ఇలా పట్టుకుంటూ ఒక పిండి మాదిరిగా అంత మెత్తన చేస్తూ ఉంటాడు. ఎందుకంటే ఆ విత్తనం మొలవాలంటే అంత మెత్తన చేయబడాలి, అంత జాగ్రత్త, అంత కేర్ తీసుకుంటూ ఉంటాడు. కుమ్మరి కూడా వాటర్ పోసి దాన్ని చక్కగా ఎంత వాటర్ పోయాలో ఆ మట్టిని మెత్తన చేస్తూ ఉంటాడు. ఇక్కడ ఒక విషయాన్ని మీ దృష్టికి తీసుకురావాలని ఆశపడుతున్నాను. మీకు కూడా కొన్నిసార్లు కళలు వస్తూ ఉంటాయి కదా, కళలో సంథింగ్ దర్శనాలు, సరే కళలు కావచ్చు, దర్శనాలు కావచ్చు. ఆ కళలు వచ్చినప్పుడు కొన్నిసార్లు ఆందోళన పడుతూ ఉంటాం. అయితే అన్నిటి గురించి నేను చెప్పట్లేదు, కానీ వాక్యము నీరు గురించి బైబిల్ వాక్యం ఏమి చెప్తుంది, దేనికి ఆ నీళ్ళు అనేది సాదృశ్యంగా ఉన్నదో 3 విషయాలు మీతో పంచుకోవడానికి నేను ఇష్టపడుతున్నాను. చూడండి, వాటర్తో ఎప్పుడైనా సరే పాత్రలను కడగటం లేకపోతే ఏవైనా కడగటం అనే అర్థం ఇచ్చేటట్లుగా ఏమైనా ఉంటే, అందుకే ఇత్తడి పాత్రలు నీళ్లతో కడగటం ఆచారాలు యూదులకు ఉన్నాయి అని మార్కు సువార్తలో ఉంటుంది. అలాంటి ఉద్దేశము కనుక మనం చదువుతున్నప్పుడు లేకపోతే ఏదైనా కడిగిన అనుభవం కళలో మీకు వచ్చినట్లయితే కనుక అది దేవుని వాక్యానికి సాదృశ్యంగా ఉంది. దేవుని వాక్యం ఏం చేస్తుందంటే మన హృదయాలని కూడా మన శరీరాలను కూడా అది శుభ్రపరుస్తూ ఉంటుంది, కడుగుతుంది. వాక్యానికి ఉన్న గుణం ఏమిటంటే, అందుకే ఎఫెసీ పత్రికలు అంటూ ఉంటాడు, దేవుని వాక్యము కళంకమైనను ముడిదైనను అట్టిది మరి ఏదైనా లేకుండా ఉంటున్నట్లుగా మనం ఏం చేస్తుందంటే శుద్ధీకరిస్తూ ఉంటుంది. వాక్యానికి ఉన్న గుణం శుభ్రపరచడం. 2వ లక్షణం ఏమిటంటే వాటర్ని మనం నీళ్ళని త్రాగుతాం. ఇప్పుడు సమ్మర్ కదా, కూడా వచ్చిన వాటర్ బాటిల్ కూడా మనం పెట్టుకుంటూ ఉంటాం ఎక్కడికి వెళ్ళినా. వాటర్ మనం త్రాగటం అనేది నిత్య జీవిత అవసరం, వాటర్ లేకుండా మనం బ్రతకలేము. నీళ్లు త్రాగటం అనే ఉద్దేశం మనం బైబిల్లో చదివినప్పుడు లేకపోతే అలాంటి కళ వచ్చినప్పుడు అర్థం ఏమిటంటే ఆ త్రాగినప్పుడు వచ్చే నీళ్లు అనేది దేవుని పరిశుద్ధాత్మకు సూచన, పరిశుద్ధాత్మ. కాబట్టి హోలీ స్పిరిట్ ఆ యొక్క త్రాగిన అనుభవాన్ని సూచిస్తున్నాడు. నీళ్లు త్రాగినట్లుగా అనుభవం వస్తే కనుక అది పరిశుద్ధాత్మకు సూచనగా ఉంది. ఇక 3వ విషయం ఏమిటంటే, నీళ్లు ఒక వరదల మాదిరిగా
కీర్తనలో ఉంటూ ఉంటది, వరదలు ఎలుగెత్తును, దేవా వరదలు ఎలుగెత్తును అలాంటి మాటలు ఉంటూ ఉంటాయి. లేకపోతే మన కళ్ళలో కూడా ఒక ప్రళయం, ఒక వరద, ఒక సునామీ, ఒక ఉప్పెన ఇట్లాంటివి కనబడితే కనుక అది దేవుని యొక్క తీర్పు, దేవుని యొక్క ఉగ్రతకి సూచనగా ఉన్నదన్నమాట. కాబట్టి 3 విషయాలు. ఒకటి, ఆ పాత్రను ఏమైనా కడిగినట్లుంటే కనుక అది దేవుని వాక్యానికి సాదృశ్యము. రెండోది, వాటర్ని తాగినట్టుంటే కనుక ఆ తాగినట్టుండే అనుభవం పరిశుద్ధాత్మక సూచన. చాలా ఫ్లడ్ లేకపోతే బాగా రివర్ మాదిరిగా లేకపోతే వరదల మాదిరిగా ఉంటే కనుక అది దేవుని యొక్క తీర్పు, ఉగ్రతకు కూడా సూచనగా ఉన్నది. కాబట్టి ఇప్పుడు వాటర్ తోటి మట్టిని గుమ్మరి ఏం చేస్తున్నాడంటే దాన్ని నానబెడుతున్నాడు, లేకపోతే దాన్ని చక్కగా వాటర్ పోసి దాన్ని మునిగేలాగా చూస్తున్నాడు. ఈ సమయాన్ని కూడా మన హృదయంలో ఉన్న మట్టి గడ్డలు ఇవన్నీ కూడా చదువు చేయబడిన తర్వాత అంత మాత్రమే పాత్ర అయిపోదు, కానీ దేవుని వాక్యము మనం విని వెళ్ళిపోకూడదు. వాక్యంలో స్టోరీ ఉండాలి. అంటే మనము లోతైన అనుభవం కలిగి ఉండాలి. ఒక పాత్రలో నీళ్ళు ఎప్పుడు ఉంటాయి చూడండి, పాత్ర తిరిగేసింది అనుకోండి, బోర్లించి ఉంటే పాత్రలో నీళ్లు ఉంటాయండి. అది ఎంత పెద్ద పాత్ర ఏంటి, చిన్న పాత్ర ఏంటి, అందులో నీళ్లు ఉండవు కదా. కానీ పాత్ర తిరగేసి ఉండాలి, లేకపోతే ఇలాగ మనకి నీటికి అవైలబుల్గా ఉండాలి. ఈ సమయం ఈ మాటలు నేను ఎందుకు చెప్తున్నానంటే కొలసీ పత్రిక 3వ అధ్యాయము 16వ వచనం, మన ముగింపులోకి వస్తున్నాం. కొలసీ పత్రిక 3వ అధ్యాయము 16వ వచనం చూడండి. దేవుని వాక్యముల గురించి పౌలు భక్తులు అంటే ఏమంటున్నారంటే సంగీతములతోనూ కీర్తనలతోనూ ఒకరినొకడు బోధించుచు బుద్ధి చెప్పుచు కృపా సహితముగా మీ హృదయములలో దేవుని గురించి గానము చేయుచు సమస్త విధములైన జ్ఞానంతో క్రీస్తు వాక్యము మీలో సమృద్ధిగా నివసించు. సమృద్ధిగా అంటే ఇంకా ఆ అంచుల వరకు కూడా నా గిన్నె నిండి పొర్లుచున్నది అంటూ ఉంటాడు దావీదు భక్తుడు. నీ హృదయం అనే పాత్ర అంచు వరకు కూడా ఏముండాలంటే దేవుని వాక్యం ఉండాలి. దేవుని వాక్యం ఉండాలి. ఎందుకంటే దేవుని వాక్యం నీ హృదయంలో ఉందనుకోండి, నీ హృదయంలో దేవుని వాక్యం ఉన్నప్పుడు నీ శరీరంలో ఉన్నవి కూడా అవి నానుతూ ఉంటాయి, లేకపోతే అది కంట్రోల్ చేస్తూ ఉంటుంది. నేనేం చేస్తుందంటే కంట్రోల్ చేస్తూ ఉంటుంది, ఎందుకంటే నీ హృదయంలో వాక్యం ఉంది కాబట్టి. అందుకే ఈరోజు మార్నింగ్ వాక్యంలో మీరు వినే ఉంటారు, అరుణోదయ వాక్యంలో యవనస్తులు దేని చేత తమ నడత శుద్ధిపరుచుకుందరు అన్న నీ వాక్యం జాగ్రత్తగా చూసుకుంటుంది. అది ఓన్లీ యవనస్తుల గురించి కాదు, మనందరికీ సంబంధించింది. దేవుని వాక్యాన్ని మనం ఎక్కడికి వెళ్ళినప్పుడు కూడా మన హృదయంలో ఉన్నప్పుడు మనం మోసుకుంటూ వెళ్తూ ఉంటాం. మన హృదయంలో వాక్యం ఉంది కాబట్టి మనం బస్సులో వెళ్తున్నా, ఉద్యోగానికి వెళ్తున్నా, ఇంట్లో ఉన్నా, ఇంకెక్కడికో వెళ్తున్నప్పుడు కూడా ఏ పని ఉన్నా లోపల వాక్యం ఉంది కాబట్టి వాక్యం పనిచేస్తూ ఉంటుంది. వాక్యం మనల్ని కంట్రోల్ చేస్తూ ఉంటుంది. ఇదిగో నువ్వు అలా వెళ్ళకూడదు, నువ్వు ఇలా వెళ్ళకూడదు, లేకపోతే నువ్వు అలాంటి పనులు చేయకూడదని మన డైరెక్ట్ చేస్తూ ఉంటుంది. ఎందుకంటే లోపల వాక్యం ఉంది కాబట్టి వాక్యం చేత మన హృదయాలు నింపబడాలి. సరే, ఈ రీతిగా ఇప్పుడు ఆ పాత్రని లేకపోతే సారి మీద ఆ కుమ్మరి వీల్ మీద పెట్టి తిప్పుతూ ఉంటాడు. తనకి చేతులతో మట్టి తీసుకుని అలా నానిన తర్వాత తిప్పిన తర్వాత ఒక పాత్ర ఆకారం వస్తుంది, ఒక పాత్ర తయారవుతూ ఉంటుంది. ఈ పాత్ర తయారవగానే పని అయిపోలేదు, కానీ ఇక చివరి పని ఏంటంటే ఆ పాత్రను ఏం చేస్తాడు, మట్టి పాత్రని అగ్నిలో కాలుస్తాడు. అది ఒక నాణ్యంగా ఉండాలంటే, ఒక విలువైనదిగా ఉండాలంటే, అది చక్కగా పనిచేయాలంటే అది అగ్నిలో కాల్చబడాలి. ఆ చిన్న మంట వేసి ఆ పాత్రలన్నింటినీ కూడా కుమ్మరివాడు కాల్చుతూ ఉంటే ఈ చూస్తున్నాయి. ఎందుకంటే అగ్నిలో కాలడం భయం కాబట్టి ఈ మట్టి పాత్ర అంటుందంట, కుమ్మరి నన్ను కాల్చొద్దు దయచేసి ప్లీజ్, ఇదిగో నేను తట్టుకోలేను, అది కాల్చేస్తాయి నన్ను ఆ యొక్క మంటలో ఆ యొక్క అగ్నికి నేను తట్టుకోలేను, ప్లీజ్ దయచేసి. లేదమ్మా ఏం కాదు, నిన్ను ఎంత కాల్చాలో నాకు తెలుసు, మరీ తీవ్రమైన మంట వేసాను, ఒక పర్పస్లో లేకపోతే ఒక స్థాయిలోనే కాలుస్తానంటే, లేదు నన్ను కాల్చొద్దు అంటే ఈ కుమ్మరి కూడా ఒక పాత్రని కాల్చలేదంట, మట్టి పాత్రకి ఉంచేసాడు, మిగతా అన్ని కాల్చాడు. కాల్చిన తర్వాత లేకపోతే మార్కెట్లో తన ఇంటి దగ్గర పెట్టుకుంటే అందరూ వచ్చి కాలిపోయిన పాత్రను కొనుక్కు వెళ్తున్నారు. ఎందుకంటే అవి నాణ్యంగా ఉన్నాయి కాబట్టి ఆ సమ్మర్లో, లేకపోతే ఒక్కొక్క పాత్రను కొనుక్కుని వెళ్తున్నారు. ఇది ఎంత దాన్ని చూసి కొట్టుకుని వెళ్తున్నారు కొనుక్కుని. కానీ ఈ పాత్రను ఎవరు కొనట్లా, ఈ కాల్చబడిన పాత్రను ఎవరు కొనట్లేదు. అన్ని పాత్రలు అమ్ముడైపోయినాయి. ఇది డేలా పడుతుందంట, నన్ను ఎవరు కొనట్లేదంటే అందుకే చెప్పానమ్మా, నువ్వు కాలితేనే నీకు నాణ్యం, నువ్వు కాలితేనే విలువ, నువ్వు కాలితేనే కొనుక్కుంటారు, నువ్వు కాలితేనే ఇష్టపడతారు. నువ్వు కాలకపోతే కనుక నిన్ను ఇష్టపడరు. అందుకే నేను నిన్ను కాలుస్తున్నాను. ఇది మన జీవితంలో కూడా దేవుడు కొన్నిసార్లు మనల్ని అందుకే అంటూ ఉంటాడు, అగ్ని జ్వాలల మధ్యలో నేను నడిచినా
జ్వాలలు నన్ను కాల్చవాలని అంటూ ఉంటాడు యోగు భక్తుడు. ఎంతవరకు కాల్చాలో నీకు తెలుసు, ఆయన పర్పస్ తెలుసు కాబట్టి నిన్ను దహించేసేంతగా ఆయన అగ్నిని అనుమతించడం. కాబట్టి ఈ సమయాన శ్రమలు అనే జీవితం మనకి ఎందుకు దేవుడు అనుమతిస్తున్నాడంటే, ఆ కాల్చబడిన అనుభవం తర్వాత నువ్వు ఒక నాణ్యమైన పాత్ర తయారవుతావు, ఒక నాణ్యమైన పాత్రగా తయారు. ఈ రీతిగా పాత్రలు తయారయ్యే ఒక మాట చెప్పుకుని ముగిద్దాం. తిమోతికి రాసిన 2వ పత్రిక 2:20-21 వచనాలు. తిమోతికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 20-21 వచనాల్లో ఇప్పుడు పాత్రలు తయారయ్యాయి. గొప్ప ఇంట్లో వెండి పాత్రలను, బంగారు పాత్రలను మాత్రమే కాక మరియు చూడండి కర్రవియు మంటివి కూడా ఉండును. వాటిలో కొన్ని ఘనతకును కొన్ని ఘనహీనతకును వినియోగింపబడును. ఎవడైనను వీటిలో చేరక తను తాను పవిత్రపరచుకొని వాడు పరిశుద్ధపరచబడి యజమానుడు వాడుకున్నట్టుకు అర్హమై ప్రతి సత్కార్యములకు సిద్ధపరచబడి ఘనత నిమిత్తమైన పాత్రగా ఉంచాలండి. చూడండి, ఇక్కడ కొన్ని వెండి పాత్రలు, బంగారు పాత్రలు, మట్టి పాత్రలు, కర్ర పాత్రలు, ఇనప పాత్రలు. ఇదేనా ఒక విషయాన్ని చెప్పడానికి నేను ఇష్టపడుతున్నాను. చాలాసార్లు మనం అనుకుంటూ ఉంటాం, నేను ముఖేష్ అంబానీ ఇంట్లో పుట్టింటే బాగుండేది, లేకపోతే నేను ఇంకెవరో బాగా ధనవంతుడి ఇంట్లో పుట్టింటే బాగుండేది, ఐశ్వర్యాన్ని కొద్దిగా లేకుండా హ్యాపీగా ఏసీ కారులో తిరగొచ్చు, ఏసీ రూమ్లో ఉండొచ్చు, ఎప్పుడు జీవితంలో కష్టాలు. కొన్నిసార్లు కొంతమంది ఇలా ఆలోచిస్తూ ఉంటూ ఉంటారు, వాళ్ళ యొక్క స్థితిని బట్టో పేదరికాన్ని బట్టో. వాస్తవానికి మనం ఏ ఇంట్లో పుట్టాలో, ఏ తల్లిదండ్రులు పుట్టాలో మన పరమకుమారికి తెలుసు. ఆయనకు ఉద్దేశం ఉంది కాబట్టి మనం ఏ ఇంట్లో పుట్టాలో, ఎవరు ఏ తల్లిదండ్రులకు పుట్టాలో, ఎక్కడ మన స్థలమో ఆయనకు తెలుసు. కాబట్టి ఆ ఉద్దేశం చొప్పున మనల్ని జన్మిస్తూ ఉంటాడు. కాబట్టి కొన్నిసార్లు మనం గొప్పతనాన్ని ఊహించుకుంటూ ఉంటాం. నాకు గొప్పతనం లేదు అనేసి, నేను గొప్పగా ఉండాలి, అందరూ నన్ను చూడాలి. నేను ఒక్క విషయం చెప్పమంటారు, ఇక్కడ గొప్ప పాత్రలు, మట్టి పాత్రలు, అన్ని పాత్రలు కూడా ఉంటూ ఉంటాయి. ఇప్పుడు మన గొప్ప వాళ్ళ పాత్రన ప్లాస్టిక్ పాత్రలు ఉండవా, ఇంట్లో అల్యూమినియం పాత్రలు ఉండవా? ఇక్కడ విషయం మీకు చెప్పడానికి నేను ఇష్టపడుతున్నాను. ఇప్పుడు మన ఇంటికాడ సన్షైడ్ మీద, లేకపోతే ఇంట్లో ఇల్లు కట్టుకున్న తర్వాత అరమర అంటూ ఉంటాం కదా, లేకపోతే ర్యాక్, అరమర మీద కొన్ని పాత్రలు ఉంటాయి, కంచు పాత్రలు, ఇతర పాత్రలు ఉంటూ ఉంటాయి. ఇంట్లో వాడుకునే పాత్రలు కొన్ని ఉంటూ ఉంటాయి, స్టీలు, లేకపోతే బకెట్, లేకపోతే బింది, స్టీల్ బింది, ఇవన్నీ. వాస్తవానికి ఆ పైన ఉండే పాత్రని సంవత్సరానికి 2 సార్లు దించుతాం. క్రిస్మస్కి ఒకసారి, ఈస్టర్కి ఒకసారి 2 సార్లు దించి చింతపండుతో బాగా కంచు పాత్ర, ఇతపాటు తోమేసి మళ్ళీ పైన ఎక్కించేస్తాం. తోమేసి ఏం చేస్తామంటే మళ్ళీ పైన ఎక్కించేస్తాం, ఎందుకంటే సంవత్సరానికి 2 సార్లు పండగ కాబట్టి. కానీ రోజు ఉపయోగపడేది ఏంటంటే ఈ స్టీల్ పాత్రలు, సిమెంట్ పాత్రలు, అల్యూమినియం పాత్రలు రోజు ఉపయోగపడేవి ఈ పాత్రలే. అవి కేవలం షోయింగ్ అంతే, షోయింగ్. ఈ సమయాన్ని మీ ఇంట్లో కూడా నిజానికి పట్టు చీరలు ఉంటుంటాయి కదా, మగవాళ్ళకైతే సూట్లు. ఈ సూటును పట్టు చీర ఎప్పుడు వేస్తాం? క్రిస్మస్కి, లేకపోతే పెళ్ళిళ్ళకి కదా, రోజు వేసుకుని తిరగం. నిజానికి 500 పెట్టుకుని కొనుక్కున్న చీర నెలలో 2-3 సార్లు కట్టుకుంటూ ఉంటారు. నార్మల్ బట్టలు ఎక్కువ వేస్తాం, ఉపయోగము ఎక్కువ 10,000 పెట్టుకుని కొన్న చీర క్రిస్మస్కు, దానికి ఒక పర్పస్ రావాలి కదా, రోజు కట్టుకుని తిరగలేము. కానీ నీకు ఏది ఎక్కువ ఉపయోగం అవుతుంది? 500 ఇది చీప్ అనుకుంటున్నావు, నీకు ఎక్కువ ఎవరు సేవ చేస్తున్నారంటే ఈ చీప్ అయింది ఎక్కువ చేస్తుంది. ఈ ప్లాస్టిక్ గిన్నె ఎక్కువ నీకు పనిచేస్తుంది, ప్లాస్టిక్ జగ్గు కావచ్చు, ప్లాస్టిక్ బకెట్ కావచ్చు. ఇదేనా నువ్వు కూడా నేను ఎంతో విలువగా ఉండాలి, నేను గొప్పగా ఉండాలనుకుంటున్నావు, కానీ దేవుడు నిన్ను ఎక్కువ వాడుకుంటున్నాడో లేదో చూడు. దేవుడు వాడుకోవాలంటే నువ్వు విలువ తక్కువగా ఉండాలని ఆయనకు ఉద్దేశం ఉందేమో, దాన్ని ఎందుకు గ్రహించవు? కాబట్టి ఇది నా పాత్రగా తయారు చేయబడ్డాం. ఓకే, పాత్రగా తయారు చేయబడగానే అయిపోలేదు ముచ్చట. కానీ పాత్రగా తయారు చేసిన తర్వాత ఇక్కడ చదువుకున్నాం కదా, యజమానుడు వాడుకున్నట్టుకు అర్హమైన పాత్రగా ఉండాలి. అర్హమైన పాత్ర ఎప్పుడుగా ఉంటుంది? పాత్ర అవగానే కాదు, పాత్రలో మనం ఏమిటి పెట్టేసి ఉంచామనుకోండి, ఆ యొక్క బౌల్లో ఏమిటి, లేకపోతే ఉల్లిపాయలు సంథింగ్, లేకపోతే ఏమిటి పెట్టాం బట్టలో, అప్పుడు అది యజమానుడు వాడుకోడు, ఖాళీగా ఉండాలి. అలాగే ఈ హృదయం కూడా అనేకమైన దుర్వ్యసనాలు పెట్టేసుకుంటే కనుక దేవుడు వాడుకోడు. ఈ యొక్క పాత్ర ఖాళీగా ఉండాలి. రెండోది, ఎంగిలి పాత్రగా ఉండకూడదు. ఎంగిలి పాత్రలు ఎవరు అనంటారు కదా, పరిశుద్ధమైన పాత్రగా ఉండాలి. దేవుడు వాడుకోవాలంటే పరిశుద్ధమైన పాత్రగా ఉండాలి. మూడవది, యజమానుడు వాడుకోవాలంటే అనుకూలమైన పాత్రగా ఉండాలి. ఏమండి, దేవుడు పిలిచినప్పుడు ఐఎమ్ రెడీ ప్రభువా, నేను రెడీగా ఉన్నాను. సమూయేలు రెడీగా ఉన్నాడు కాబట్టి దేవుడు వాడుకుంటున్నాడు. ఇది నన్ను దేవుడు వాడుకోవడానికి నువ్వు అనుకూలంగా ఉన్నావా? ప్రభు, నాకు పనులు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి ఈ వారం నేను రాలేను, ఐఎమ్ సారీ, కాబట్టి నేను కొంచెం చాలా ఇదిలో ఉన్నాను,
డిసప్పాయింట్లో ఉన్నాను, ఈ వారం రాలేదు, అనుకూలత ఇది నాని అవైలబుల్గా ఉండట్లేదు. చాలాసార్లు పాత్రగా దేవుడు నేను ఒక పాత్రగా తయారు చేసింది నిన్ను వాడుకోవాలని ఒక ఉద్దేశం కలిగి ఉన్నాడు, ఒక చిత్తం కలిగి ఉన్నాడు. ఒక పరిశుద్ధమైన పాత్రగా ఒక పరమ కుమ్మరి మనల్ని ఈ లోకంలో నిర్మించాడు. దేవుని వాక్యం చేత నింపబడి, దేవుని వాక్యం చేత కడగబడి, శుద్ధీకరించబడి ఆయన చిత్తంలో ఆయన మార్గంలో సాగటానికి యోగ్యమైన పాత్రగా, పరమ తండ్రి వాడుకునే అర్హమైన పాత్రగా మనం ఉండటానికి పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ సహాయం చేసి నడిపించును గాక. ఆమేన్. సమస్త జ్ఞానం ఇచ్చిన దేవుని సమాధానము యేసు క్రీస్తు అని మీ హృదయముకు తలంపులకు కావాలని గాక. దేవా నాయందు శుద్ధ హృదయము గమనించండి. ప్రభు భోజన సంస్కారం కొరకు మనం సిద్ధపడుతూ చిన్న ప్రార్థన చేసుకుని ఈ యొక్క ఆరాధన మనం పాల్గొందాం. పరమ దాస్యుడు మా ప్రియ పరలోక తండ్రి, సర్వశక్తిమంతుడా, ఇదిగో నేను ఇంతవరకు ఈ వాక్యం చేత మా హృదయాన్ని మీరు ప్రభు శుద్ధీకరించారని శుభ్రపరిచారని నమ్ముచున్నాం. ఈ సమయాన్ని మీ యొక్క బలారాధనలో ప్రభు మీ యొక్క రొట్టెను శరీరంలో మేము స్వీకరించుండగా మీ చిత్తాన్ని ఎరిగి మీ మార్గంలో సాగటానికి సహాయం చేయమని మహిమా ఘనత ప్రభావాన్ని ఆరోపిస్తూ యేసయ్య పరిశుద్ధ నామములో ఈ ప్రార్థన సమర్పిస్తున్నాం తండ్రి. ఆమేన్. మన ప్రభు యేసు క్రీస్తు నమ్మకం రాత్రి రొట్టె